చాలామందికి ప్రార్థన అంటే విసుగు. కొంతమందికి ప్రార్థన అంటే ఎలా ఉంటుంది తెలుసా? అబ్బా రోజు వెళ్ళాలా, రోజు ప్రార్థించాలా, ఎప్పుడు వాళ్ళ గురించే ప్రార్థించాలా అని ప్రార్థన అనగానే చాలామందికి బోరింగ్గా ఉంటుంది, విసుగ్గా ఉంటుంది. కానీ ఒక సత్యాన్ని చెప్తున్నాను వినండి. ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడుట. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రభుతో మాట్లాడడానికి విసిగిపోయేవాడి జీవితంలో వాడికి ఏమీ జరగదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన వాళ్ళు చెప్పండి, ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడుట. ప్రార్థన అంటే ఏం చెప్పండి? ఇవాళ ఉదయకాలం ఎంతమంది ప్రార్థన చేశారు? చేయి పైకి ఎత్తండి ఒకసారి చూద్దాం. అంకుల్కి ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ. ఒక సైంటిఫిక్ చెప్తున్నాను వినండి. సైంటిఫిక్ది చేతులు ఎత్తలేకపోతున్నారంటే దానికి కారణం ఏంటంటే మీలో కాల్షియం డెఫిషియన్సీ ఉందంట. కాల్షియం డెఫిషియన్సీ ఉంటేనే తొందరగా మీరు రియాక్ట్ అవ్వరు, చేతులు పైకి ఎత్తరు. కాబట్టి నాకు లేదు పాస్టర్ గారు, నాకు కాల్షియం బాగానే ఉందన్న వాళ్ళు 2 చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెప్పండి. లేకపోతే ప్రతి ఆదివారం కాల్షియం బిళ్ళ వేయించాలి మీకు. కాబట్టి ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడుట. వాక్యం చదవడం అంటే ప్రభు మనతో మాట్లాడడం. దేనికి స్తోత్రాలు చెప్పండి. వాక్యం చదవడం, ప్రభు మనతో మాట్లాడడం. ప్రార్థన అంటే మనము ప్రభుతో మాట్లాడడం. ఈ 2 కూడా మనం ఆయనతో మాట్లాడాలి, ఆయన మనతో మాట్లాడాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రార్థన లేకుండా పరలోకము నుంచి ఏది కూడా భూలోకానికి తీసుకొని రాలేము. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే ప్రభు చెప్పారు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చెయ్యలేరు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రభుకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. కాబట్టి ప్రార్థించడం మన జీవితంలో చాలా విలువైంది. ప్రార్థన అనేది ఏంటో తెలుసా? ఇట్స్ ఎ లీగల్ పర్మిషన్ టు గాడ్ టు డూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవునికి ఒక చట్టపరమైన అధికారానికి ప్రభువుకి ఇవ్వడం ప్రార్థన అంటే. ఇట్స్ ఎ లీగల్ పర్మిషన్. మీరు అనొచ్చు, మాస్టర్ గారు లీగల్ పర్మిషన్ ఏంటి, ప్రభువుకి అధికారం లేదా అంటే, ఈ లోకం అంతా కూడా అపవాది యొక్క స్వాధీనంలో ఉంది. ఆ రోజు ఏదేని తోటలో దేవుడు అధికారాలు ఆదామవ్వలకు ఇస్తే అవి తీసుకువెళ్ళి ఎవరి చేతిలో పెట్టారు? సాతాను చేతిలో పెట్టారు. అందుకే ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత సాతానుగాడు ప్రభువుని తీసుకెళ్ళి, నువ్వు నాకు మొక్కితే ఈ లోకమంతా కూడా, లోకంలో ఉన్నవన్నీ కూడా నీవైపోతాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభు నీ జీవితంలో కల్పించుకుని ఏదైనా పని చెయ్యాలి అంటే ఖచ్చితంగా నువ్వు పర్మిషన్ ఇవ్వాలి, ఖచ్చితంగా నువ్వు అవకాశం కల్పించాలి, ఖచ్చితంగా నువ్వు ఆయన పని చేయడానికి కావలసిన అవకాశం నువ్వు ఇస్తేనే ఆయన పని చేయగలుగుతాడు. ఆ అవకాశం ఇచ్చే విధానాన్ని మనం ఏమంటామంటే ప్రార్థన అంటాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసి పాడైపోయినోడు ఎవ్వడు కూడా లేడు లోకంలో. ప్రార్థన చేసి అసాధ్యమైన కార్యాలను సాధించారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన ద్వారా అనేకులను ఆశ్చర్యపరిచారు ప్రార్థన ద్వారా. కాబట్టి అందుకే ప్రభు చెప్పాడు, నాకు మొర్ర పెట్టండి, నేను మీకేమిస్తాను? జవాబు ఇస్తాను. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. నిజముగా మొర్ర పెట్టే వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. నీతిమంతుల ప్రార్థన చెవియొగ్గి ఆలకిస్తాడు. ఆలకించే దేవుడు జవాబు ఇస్తాడు. అందరూ చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి ప్రార్థించాలి. ప్రార్థన చాలా అవసరం. ఒక మనిషి 70 సంవత్సరాలు బ్రతికితే సమయాన్ని ఏ విధంగా గడుపుతున్నాడని కొంతమంది లెక్కలు వేశారు, కొంతమంది రీసెర్చ్ చేశారు. చేస్తే వాళ్ళకు తెలియని ఫలితార్థం ఏమిటంటే, మనిషి అంట ఒక 23 సంవత్సరాలు నిద్రపోతున్నాడంట. 70 సంవత్సరాల్లో 23 సంవత్సరాలు నిద్రకే వాడుతున్నాడు. చాలామంది నిద్ర టైం పోయింది. 6 గంటలకు ఎప్పుడు లేదు, ఇప్పుడు 12, 1 గంటకి టైం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సెలవు వచ్చిందంటే ఫ్యాన్ ఆగదు, దుప్పటి తీయరు,
ముసుకేసి మంచం మీద డొల్లుతూ ఉంటారు చాలామంది. నిద్రకి 23 సంవత్సరాలు నిద్ర అంట. 16 సంవత్సరాలు పని చేసుకుంటున్నాడు. 70 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు? అవి లెక్కేయండి, 23 16 లెక్కేసుకోండి. 8 సంవత్సరాలు టీవీ అలాగే వినోద కార్యక్రమాలు గడుపుతున్నాడు. కొంతమంది ఇది ఎక్కువే ఉంటుంది. ఆ రోజుల్లో కొంచెం టీవీ ఉంది, సెల్ ఫోన్ లేదేమో ఇది చేసినప్పుడు. ఇప్పుడు మాత్రం నిద్ర కూడా అక్కడ తగ్గించవచ్చు. 23 సంవత్సరాలు నిద్ర ఉండదు. అక్కడ ఎంత ఉంటుంది అంటారు? 10 సంవత్సరాలే నిద్ర అవుద్ది, ఆ మిగతా 13 ఇక్కడ కలుపుకోవచ్చేమో. 8 కాదు, ఇప్పుడు ఎక్కువగా సెల్ ఫోన్. 8 సంవత్సరాలు టీవీ వంటి వినోద కార్యక్రమాలు. 6 సంవత్సరాలు ప్రయాణాలు. ఆదివారమే ప్రయాణం, ఆదివారమే పెళ్ళిళ్ళు. ఈ మధ్య అందరూ పెళ్ళిళ్ళు ఈ భోజనాలు పెట్టుకునే వాళ్ళు ఆదివారం పెట్టుకున్నారు, ఆదివారం సెలవు అని చెప్పి. లాస్ట్గా 16.5 సంవత్సరాలంట స్నానము, తిండి, విశ్రాంతి, మేకప్లు మొత్తం దాని కొరకు గడుపుతున్న 16.5 సంవత్సరాలు. మొత్తం కలిపితే ఎంత అయిందో తెలుసా? 69.5 సంవత్సరాలు అయింది. 70 సంవత్సరాలు 69.5 సంవత్సరాలు వాళ్ళ కోసమే వాడుకుంటున్నారు. లాస్ట్ 6 నెలలు దేవునికి వాడుతున్నారంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళు చాలా బాగుంటారంటారా అంకుల్? 70 సంవత్సరాలు 10వ వంతు తీసుకున్నా 7 సంవత్సరాలు దేవుడికి ఇవ్వాలి. కానీ ఏమైపోయింది తెలుసా? దేవుని కన్నా ఎక్కువగా లోకాన్ని, శరీరాన్ని, సుఖాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీరు గమనించి చూడండి, ఒంట్లో బాగోపోయిన ట్రైన్ ఎక్కి పెళ్ళికి వెళ్తారు. ఒంట్లో చిన్న తలనొప్పి వస్తే మొదటగా ఎగ్గొట్టేది ఏంటి చెప్పండి? చెప్పాలి, పక్కన వాళ్ళు చెప్పండి. ఏం ఎగ్గొడతారు? మందిరం అని చెప్పండి ఒకసారి. మందిరమేనా? పెళ్ళా? చెప్పండి. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఏదైనా ఎగ్గొడతారా? స్కూల్ కార్యక్రమాలు ఏమైనా ఎగ్గొడతారా? ఏం పని ఏమైనా ఎగ్గొడతారా? బాగోపోయినా పనికి వెళ్తారు. కానీ ఫస్ట్ ఎగ్గొట్టేది ఏంటో తెలుసా? నీ జీవితాన్ని బాగు చేసే దారినే ఎగ్గొట్టి తిరుగుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 6 నెలలు 70 సంవత్సరాల్లో 6 నెలలు క్రైస్తవ జీవితం జీవిస్తే దానివల్ల నీకు ఉపయోగము లేదు. నీ జీవితంలో ప్రభుకి ఎక్కువ స్థానం ఉండాలి. సమయం ఉంటే కూర్చుని ప్రార్థించుకోవాలి, సమయం ఉంటే బైబిల్ చదవలేదు. అందరూ కూడా లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలే ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవుని స్తోత్రాలు చెప్పండి. యేసు ప్రభువు వారు చెప్తున్నారు ఏం చేయాలంట? నిత్యము ప్రార్థించాలంట. దేవుని స్తోత్రాలు చెప్పండి. నిత్యము ప్రభువుతో మాట్లాడాలి. నీ జీవితం మీద నిత్యము ఆయనకి పర్మిషన్ ఉండాలి, నిత్యము ఆయనకి అవకాశం ఉండాలి. నిత్యము కూడా నువ్వేం చేయాలో తెలుసా? నీ జీవితాన్ని ప్రభువుకి అప్పచెప్పుకోవాలి. ఎలాగా? ప్రభువుతో సహవాసం కలిగి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మనం ఏ గొడుగు కింద ఉండాలి? యేసై గొడుక్కి, యేసై చాటునే ఉండాలి, యేసైతోనే సహవాసం చేయాలి. ఎందుకంటే మన జీవితంలో మేలు చేయగలిగిన వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తే ఆయన పేరే నజరేయుడైన యేసు. చెప్పులు కొట్టండి. ఈ లోకంలో ఎవరు నీ పరిస్థితులు మార్చేవాళ్ళు లేరు. ఏ గవర్నమెంట్ కూడా నీ పరిస్థితిని మార్చలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే ఆయన 2000 సంవత్సరాల క్రితం మన మధ్యలోకి వచ్చాడు, మన బ్రతుకులు మార్చడానికి. ఈ రాతి హృదయాన్ని, చెడిపోయిన హృదయాన్ని తీసి ఒక మాంస హృదయాన్ని, ఈ భయంకరమైన వ్యాధి కలిగిన హృదయాలను మార్చడానికే యేసయ్య లోకానికి వచ్చాడు. అంతేగాని మతం మార్చడానికి రాలేదు. మతిని మార్చడానికి, పడైపోయిన హృదయాన్ని మార్చడానికి ఈ లోకానికి ఆపరేషన్ చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరైనా సాక్ష్యం చెప్తే నా భర్త మారడానికి కారణం ఏమని చెప్పు తెలుసా? నేను ఎంతో ప్రార్థించానండి, ఆ ప్రభువే నా భర్తను ఏం చేశాడు? మార్చాడు. చూడండి, అందుకే అంటాడు ప్రభు, విసుకక నిత్యము. విసుకక చెప్పండి, విసుకక నిత్యము. నిత్యం అంటే ఏంటి అర్థం?
చెప్పండి. ఎప్పుడు 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 ప్రత్యక్ష గుడారంలోనంట దీపస్తంభం ఆరిపోవడానికి వీలు లేదు. దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. బుద్ధిగల కన్యకలు దీపాలు ఏమైనా తెలుసా? వెలుగుతూనే ఏమన్నా ఆరిపోతాయేమోనని ముందుగానే గ్రహించి ఆ దీపాలకు కావలసిన పక్కన ఏం చేసినాయో తెలుసా? ఎక్స్ట్రా ఇంకా ఎక్కువగా నూనెను పెట్టుకుని ఉన్నాయంట. దేవునికి స్తోత్రాలు చేయలేదు. బుద్ధి లేని కన్యకలు వెలుగుతున్నాయి కదా అని చెప్పి ఏం చేశారో తెలుసా? ఆ దీపాలకు ఇంక ఎక్స్ట్రా నూనె లేకుండా ఉన్నారు. ప్రభువు వచ్చారు. ఈ లోపల వాళ్ళు అన్నారు, మాకు కొంచెం నూనె ఇవ్వమంటే, మీకు మాకు సరిపోదు కాబట్టి మీరు వెళ్ళి వర్తకం దగ్గర తెచ్చుకోమన్నప్పుడు వాళ్ళు వెళ్ళొచ్చే లోపల ఏమైపోయిందో తెలుసా? తలుపులు, పెండ్లి కుమారుడు వచ్చి తలుపు అంతా కూడా మూయబడింది. అప్పుడు ప్రయోజనం లేదు. కాబట్టి రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా ఎలాగుండాలో తెలుసా? దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రాలు. అందుకే రోజు ప్రార్థన. కొంతమందికి విసుకొస్తూ ఉంటుంది. ప్రభు విసిగిపోవద్దన్నాడు. ప్రభు మాటనే విందాం మనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక సత్యం ఏంటో తెలుసా? ఖచ్చితంగా ప్రభు ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. చూడండి, విసుగక నిత్యము ప్రార్థించుచుండవలన అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. యేసు ప్రభు వారు ఉపమానాలతో చెప్పేవారు కాబట్టి ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఏమని? దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉన్నాడంట. ఒక పట్టణంలో ఎవరున్నారు? ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడు? దేవుడికి భయపడ్డు, మనుషులకి భయపడ్డు. దేవుణ్ణి లక్ష్య పెట్టడు, మనుషులు అంటే వాడు భయంకరమైన మూర్ఖుడు. ఇంకేం చెప్పాలంటారు? వాడు ఈ లోకంలో ఏ పేరైనా పెట్టుకోవచ్చు, ఎవరిని లెక్క చేసేవాడు. అటువంటి వాడు ఏ స్థాయిలో కూర్చున్నాడు? ఏ సీట్లో? న్యాయం తీర్చు. వాడి దగ్గర న్యాయం వస్తుంది అంటారా? సాత్వికం ధరించుకోవాలి, దీర్ఘశాంతం ధరించుకోవాలని దేవుని వాక్యం చెప్తే, వీడు చూస్తే భయంకర దేవునికి భయపడ్డు, మనుషుల్ని లెక్క చేయడు, గర్వం మొత్తం కూడుంది, పెద్ద మూర్ఖుడుగా ఉన్నాడు. వాడు ఏ స్థితిలో ఉన్నాడు తెలుసా? న్యాయం తీర్చారు. అటువంటి వాడి దగ్గర న్యాయం దొరుకుద్దా? దొరకదు. కానీ ఇక్కడ జరిగింది చూడండి. ఆ పట్టణంలో వాడున్న అదే పట్టణంలో ఏముందో తెలుసా? ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను. గాని ఆ ఊర్లో ఒక విధవరాలు ఉంది. ఆమె ఏం చేసిందో తెలుసా? అయ్యో, ఇదిగో మాకు న్యాయాధిపతి ఈయనున్నాడు కాబట్టి ఈయన దగ్గరికి ఖచ్చితంగా వెళ్తూ, ప్రతిరోజు కూడా వెళుతూ నువ్వే మాకు న్యాయం తీర్చాలని చెప్పి ఆయన అడగడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇలాంటి సిచ్యువేషన్ మనం ఉంటే మనం వెళ్తామంటారా? ఉదాహరణ చెప్తున్నాను. ఏదైనా కంపెనీలో మీరు పనిచేస్తున్నారు, సడన్గా మీకు ఒక 5,000 అవసరమైంది. ఆ కంపెనీ యజమానుడు ఎలాంటి వాడంటే వీళ్ళలాంటి వాడే. వీడి దగ్గర డబ్బులు రావు, వెళ్ళినా మీకు రావు. ఒకవేళ నువ్వు వెళతానంటే పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారు? ఏ పిచ్చాయి అంటే అసలు తెలుసుగా మనం ఓనర్ గారి సంగతి. ఆడు ఎంత పిచ్చాడు, వాడు దేవుడికి భయపడు, మనం అంటే గౌరవం లేదు, లెక్క లేదు, వాడిని నువ్వు అడుగుతావా అంటే, ఏమంది నేను వెళ్ళి అడుగుతాను. అందరూ ఏమనుకుంటారు ఆమెను చూసి? నీ పిచ్చి, అసలు నీకు రాదు, నేను చెప్తున్నాను కదా నీకు రాదు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్తారు. కానీ ఇవేం చేసిందో తెలుసా? వాడు ఎలాంటి వాడైనప్పటికీ ఆ న్యాయం తీర్చే స్థానంలో ఉన్నాడు కాబట్టి నేను అక్కడికే వెళతానని ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో, ఆ పరిస్థితి వైపు చూడకుండా వాడి దగ్గరికి రోజు వెళుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆయన క్యారెక్టర్ చూస్తే మనుషులకి భయపడినవాడు, దేవుణ్ణి లక్ష్య పెట్టినవాడు, ఎంతో భయంకరంగా ఉన్నాడు. ఈ వెళితే లక్ష్య పెడతాడో లేదో తెలియదు. అసలు లక్ష్య పెట్టాడంటే ఖచ్చితంగా జవాబు రాదు. అయినప్పటికీ కూడా ఈ ఊరిలో ఆయనే న్యాయం తీర్చేవాడు కాబట్టి ఏం చేసిన పని ఏంటో తెలుసా? ఆమె అతని యొద్దకు తరచుగా వెళ్ళి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమకున్న జ్ఞానం మనకి కావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అక్కడ జరగదు అన్నప్పటికీ కూడా ఇవేంటో తెలుసా?
న్యాయస్థానంలో వాడు ఎలాంటి వాడో నాకు అనవసరం, నాకు న్యాయం అక్కడి నుంచే రావాలనంట. ప్రతిరోజు కూడా పొద్దున సాయంత్రం అక్కడికి వెళుతూ ఉందంట. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అలాంటి వాడు కాదు. కింద తర్వాత మనకు తెలుసుద్ది. అలా వెళ్తూ వచ్చాడు, కానీ అతడు కొంతకాలము తర్వాత అంట ఒప్పుకోలా. రోజు వెళ్తున్నా లెక్క చేయలా. పొద్దున వెళ్తుంది, సాయంత్రం వెళ్తుంది. కొంతకాలం, మరి ఎంతకాలం వెళ్ళిందో మనకు తెలియదు, కానీ రోజు పొద్దున సాయంత్రం నువ్వే తీర్చాలని వెళుతుంటే తరువాత అతడంట వాడు అనుకున్నాడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకై ఉండినను ఈ విధవరాలు నన్ను ఏం చేస్తుంది, తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకున్నాడంట. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ యొక్క వృత్తాంతం ఉపమానంలో దేవుడికి భయపడవాడు మనుషుడికి లక్ష్య పెట్టని వాడిని చేసిన కొన్ని కార్యాలు ఉన్నాయి. ఈమెలో ఉన్న మొదటి లక్షణం ఏంటో తెలుసా? అసలు విసిగిపోలేదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. విసిగిపోకూడదంట ప్రార్థన అంటే. ఈమె చేసిందేంటో తెలుసా? కొంతకాలం, ఎంతకాలమో రాయిలా, విసుగుదల లేదావుకి. నాకున్నది ఒకడే న్యాయాధిపతి, న్యాయం రావాలంటే అక్కడి నుంచే రావాలి. కాబట్టి నేను విసుగుపోతే నాకు న్యాయం రాదు. కాబట్టి న్యాయస్థానంలో ఉన్న వాడు దేవుడికి భయపడతాడో లెక్క చేస్తాడో నాకు అనవసరం. నన్ను లెక్క చేసినా చేయకపోయినా నేను మాత్రం వదిలిపెట్టనని విసిగిపోకుండా అక్కడికే వెళ్ళిందాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఒక నెల ప్రార్థన చేస్తాం, 2వ నెల ఏంటి చేస్తాం, మారడు పాస్టర్ గారు. అలా మనం కన్క్లూషన్కి వస్తాం. దయించి ఎప్పుడు కూడా కన్క్లూషన్కి రావద్దు. నీకు నువ్వు ఒక ఫుల్ స్టాప్ పెట్టొద్దు. అప్పుడు ప్రభు ఈ మాట చెప్పాడు, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాటలు వినండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను కూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయమో తీర్చడా? మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు. ప్రభు వారు చెప్పిన ఉపమానంలో అన్యాయస్తుడైన న్యాయాధిపతి దేవునికి భయపడినవాడు మనుషులకి భయపడినవాడే న్యాయం తీర్చడానికి వచ్చినప్పుడు ప్రభు అంటున్నారు ఏమో తెలుసా? నేను ఏర్పరచుకున్నాను వాళ్ళ కొరకే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాను. నేను వాళ్ళ కొరకే నా శరీరాన్ని గాయపరుచుకున్నాను. 39 కొరడా దెబ్బలు తిన్నాను. వారి కొరకే ఆ చేతిలో ఈ చేతిలో కాళ్ళలో 9-8 అంగుళాల మేకులు కొట్టించుకున్నాను. వాళ్ళ కోసమే తల మీద ఆ యొక్క ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు నా మెదడుకి గుచ్చుకుంది. వాళ్ళ కోసమే పళ్ళతో పడిపించుకున్నాను. వాళ్ళ కోసం వచ్చిన నేను, నీ కోసం వచ్చిన నేను, నువ్వు చెప్తేనే నీకు చేయరా? ఖచ్చితంగా ప్రభు నీ ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ప్రభు చెప్తున్నాడు, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి మాటలు మీరు విన్నారా? విసుగకుండా, ఎడతెగకుండా నిత్యము కూడా ఎట్టబడింది. ఆమె వెళ్ళిన కన్సిస్టెంట్ ప్రేయర్, కన్సిస్టెంట్ గా ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే వాడి గుండెను పరిగెత్తించింది, వాడు భయపెట్టింది. ఆ అమ్మాయి వస్తుంటే వాడు అమ్మో వచ్చేస్తుందిరా బాబు అని చెప్పి భయపడిపోయి రానికుండా చేయటానికే వాడు జవాబిస్తే, నేను మీరు పిలవకుండానే వచ్చిన యేసయ్యను నేను మీకు జవాబు ఇవ్వనా? ఖచ్చితంగా జవాబిస్తాడు. నీ భర్త మారడం గ్యారెంటీ, నీ బిడ్డలు మారడం గ్యారెంటీ, నీ యొక్క పిల్లలకు ఉద్యోగం రావడం గ్యారెంటీ, పెళ్లి రావడం గ్యారెంటీ, ఆరోగ్యంగా ఉండడం గ్యారెంటీ, నువ్వు తలగా ఉండడం గ్యారెంటీ. నువ్వు ప్రార్థన చేస్తే, విడవకుండా ప్రభు పాదాలు పట్టుకుంటే,
రోజు ప్రార్థనకి అందరికన్నా ముందొచ్చి కూర్చుంటే ఒకవేళ లోకం నిన్ను హేళనగా మాట్లాడొచ్చు, కానీ పరలోకం ఏమంటుందో తెలుసా? మరి ఎలాంటి ఉత్తమమైన పని నువ్వు చేస్తున్నావు, నేను నీ పక్షాన నీ కార్యాలను నేనేం చేస్తాను తెలుసా? త్వరపెడతాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం కదలాలంటే నువ్వు కదలాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరలోకం నీ పక్షాన నిలబడాలంటే నీ మోకాళ్ళు వంగాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు అదే చెప్తున్నాడు. ఏమో తెలుసా? అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాటలు మీరు విన్నారా? దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు నన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి నేను న్యాయము తీర్చనా? ఏముందో తెలుసా కింద? ఆయన వారికి త్వరగా, పక్కన చెప్పండి, త్వరగా రాబోతుంది నాకు రిజల్ట్స్ అని చెప్పండి. త్వరగా రాబోతుంది. పక్కన అద్భుతం మీరు చూడబోతున్నారని చెప్పండి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి జవాబిస్తే, నా దేవుడు అన్యాయస్తుడా? ఆయన దయామయుడు, కరుణామయుడు. నువ్వు ఎంత దయామయుడు చెప్పనా? లోకమేమో యేసు ప్రభువు వారిని సిలివేసిన తర్వాత అటొక దొంగ ఇటొక దొంగను పెట్టారు. లోకమందులు భయంకరులు అని చెప్పి యేసయ్యతో పాటు వాళ్ళని సిలివేశారు. కానీ మన ప్రభు ఎంత దయామయుడు అంటే, అందులో ఒక దొంగ, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవని చిన్న ప్రార్థన అనగానే నా ప్రభు ఏమన్నాడు తెలుసా? నేడు నీవు నాతో కూడా. చెప్పడం కూడా దేవునికి స్తోత్రాలు చెప్పు. దేవుడు జవాబిచ్చేవాడు ప్రార్థనలకు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులంట నీ వద్దకు వస్తారంట. నువ్వు మాట్లాడితే ఏ మాట అడుగుద్దని పరలోకం అంతా తొంగి చూస్తూ ఉంది. నువ్వు చెప్పిన ప్రతి పని కూడా పరలోకం. ఎందుకో తెలుసు? నువ్వు ఎవరు బిడ్డవో తెలుసా? రాజులకు రాజు, పరిశుద్ధ జనాంగం నువ్వు, దేవుని సొత్తైన ప్రజవు నువ్వు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, ఆయన వారికి త్వరగా వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతంతో, అబ్బా దీర్ఘశాంతంతో, నువ్వు ఎప్పుడు వస్తావని, ఎప్పుడు అడుగుతావని, ఎప్పుడు నీకు సహాయం చేయాలని ఆయన ఏం చేస్తున్నాడంట? దీర్ఘశాంతంతో ఎదురు చూచుచున్నాడు. మీతో చెప్పుచున్నాను, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనున. ఈరోజు ఇంకో విషయం చెప్తున్నాను. విశ్వాసం ఉంటే ప్రభు దగ్గరికి వస్తావు. నలుగురు స్నేహితులు తన స్నేహితుడిని ఆ మంచం మీద ఎత్తుకుని విశ్వాసంతో వచ్చారు. వాళ్ళలో ఎలాంటి విశ్వాసం తెలుసా? ఆ ఇంటి దగ్గరికి రాగానే ఏసై ఉన్న ప్లేస్ అంతా జనాలతో నిండిపోయింది. ఆ ఫ్రెండ్ని లోనకి తీసుకెళ్ళలేరు. వాళ్ళు అన్నారు, ఇంకా విశ్వాసం వృద్ధి అయిపోయింది. అరే మనోడిని ఇక్కడికి తీసుకొచ్చావురా, మళ్ళీ మంచం మీద మనం మోసుకెళ్ళకూడదు, మనం 5 భుజం మీద చేతులు వేసుకుని వెళ్ళాలని చెప్పి వాళ్ళల్లో ఒకడు అన్నాడు, అరే ఈ లోనకి వెళ్ళటానికి వీలు లేదు, ఏం చేద్దాం అన్నాడు. అంతలో ఒకడు అన్నాడు, పైకి ఎక్కిచ్చేద్దాం రా అన్నాడు. మూడోవాడు అన్నాడు, అరే మంచి మాట చెప్పే, పదరా ఎలాగో మోసుకొచ్చామని నిదానంగా ఇంటి పైకి ఎక్కిచ్చారు. కప్పు తీశారు. ఏసై ఎదురుగా దించగానే ఏసేమన్నాడు తెలుసా? అయ్యా వారి విశ్వాసాన్ని చూచి ఆయన్ని దేవుడు స్వస్థపరిచాడు. తీసుకొచ్చేటప్పుడు మంచం మీద తీసుకొచ్చారు, వెళ్ళేటప్పుడు మంచాన్ని పక్కన పడేసి 5 నడుచుకుంటా వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. విశ్వాసం ఉంటే ప్రభు దగ్గరికి నువ్వు వస్తావు. ఆమెకి విశ్వాసం ఉంది కాబట్టి ఆ న్యాయాధిపతి దగ్గరికి వదిలిపెట్టలేదు, విసిగిపోలేదు. పొద్దున్న సాయంత్రం మనమైతే ఏమంటాం తెలుసా? ఆ కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నాను, వాడికి కార్డు ఇవ్వట్లా ఏమిట్లని విసిగిపోయి వదిలేస్తాం. కానీ విసిగిపోలేదు. ప్రభు పాదాలు పట్టుకున్నావా, పని అయ్యే వరకు వదిలిపెట్టే పని లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిద్ర 23 సంవత్సరాలు నిద్ర పక్కన పడే. రోగ తీవ్రతను బట్టి మందు తీవ్రత ఉంటుంది, అంతే కదా, మెడిసిన్ తీవ్రత. నీ ఇంటి నిండా అప్పులు, ఒంటి నిండా రోగం, పిల్లల మాట ఇంట్లో ఉన్నప్పుడు అసలు ఎలా పడుతుంది నిద్ర నీకు? ఆమెకు నిద్ర పట్టిందా? వాడిని భయపెట్టేసింది. ఆమెను కిటికీలో అయ్యా అని వినపడ కిటికీల కట్టలో చూశాడు. అమ్మ వచ్చేసిందిరా బాబు, టిఫిన్ కూడా చేయనివ్వట్లేదురా నన్ను, ఇదేంట్రా బాబు,
ఈ విధవరాలు నన్ను పట్టుకుని వదలట్లేదు, నేను దొరికానా ఏంటని పరిగెత్తించింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభుకి నీ ఘోష ఏమవ్వాలి తెలుసా? చెవులో జొచ్చుకుపోయి, అమ్మా చాలమ్మా నీకు అంటున్నాడు. వాడైతే కొంత టైం తీసుకుని, నా ప్రభు అయితే ఏంటో తెలుసా, త్వరగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థిస్తే నెల రోజులు కాదు, ప్రార్థించిన వెంటనే జవాబు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. లాజరు శవం ముందు నిలబడి యేసయ్య ప్రార్థించగానే వెంటనే జవాబు. ఏలియా నిలబడి ప్రార్థించగానే కర్మేలు పర్వతం పైన ఏం కురిసింది? అగ్ని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థించగానే వర్షం వచ్చింది ప్రార్థించగానే. అలాగా బయలు ప్రవక్తలంతా కూడా ఏమైపోయింది? అగ్ని కురిపించాడు. అటువంటి ప్రార్థనా వీరులుగా మనం మారాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. విశ్వాసంతో కూడిన ప్రార్థన. నేను చేసే ప్రార్థనకి ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. అంతేగాని విసిగిపోవడం, అయ్యో ఇక చేసావు, ఎంతకాలం చేసావు, ఇన్ని రోజులు జనవరి అంతా చేసావు, మళ్ళీ మార్చి ఏప్రిల్ చేస్తాను, దేవుడు చేస్తాడో లేదు కాదు. ఈ సంవత్సరంలో ఆయన కృప విస్తరించి మన పట్ల దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. మన ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి ఆ విధవరాలు ఏం చేసిందో తెలుసా? విసిగిపోలేదు, నిరుత్సాహపడలేదు, అధైర్యపడలేదు, కృంగిపోలేదు, వదిలిపెట్టలేదు. అనుకున్న దాన్ని రీచ్ అవటం కొరకు ఏం చేసిందో తెలుసా? అక్కడికి గురి యొద్దకు ఏం చేసింది? పరిగెత్తింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నావో, అయ్యో ఇది జరగలేదు అనుకుంటున్నావేమో, నీ ప్రార్థన 100% ప్రభు చెవులోనే ఉంది. ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థనలకి జవాబు. అందుకే ఆయన మాట తప్పేవాడు కాదు. నాకు మొర్ర పెట్టండి, నేను ఉత్తరం ఇస్తాను. సిలువలో చిన్న ప్రార్థనకి ఆ దొంగకి జవాబు ఇచ్చిన దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడా? ఆయన పేరు నీకు ఇచ్చాడు, నీ పేరు జీవ గ్రంథంలో రాశాడు, నిన్ను మరణం తప్పించి చీకట్లోంచి వెలుగులోకి తీసుకెళ్లాడు, జీవంలోకి నడిపించాడు. నీ కొరకు ఆయన రాబోతున్నాడు. అటువంటి వారు ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వడా? 100% జవాబు వస్తుంది. సాతాను గారు చెప్పిన మాటలు వినొద్దు. వాడు మోసగాడు, వాడు దొంగ. అమ్మా ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నావో, అయ్యా ఎప్పటి నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ పరిస్థితిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు, ప్రభుకి ఏమి చెప్పావో నాకు తెలియదు. నువ్వు చెప్పిన వాటన్నిటికీ కూడా ప్రభు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. సంతోషంగా స్తుతించు, సంతోషంగా దేవుని ఆరాధించు. ఎక్కడ కూర్చున్నావో, ఎక్కడ ఉన్నావో చేతులెత్తి దేవుని ఆరాధించు. నీ ప్రార్థనకు జవాబును చూడబోతున్నావు. ఎప్పుడో కాదు, ఇప్పుడే. హల్లెలూయా.